హాయ్ అండి, వెల్కమ్ టు తుంగభద్ర రుచులు. పండగ స్పెషల్గా ఈరోజు నేను పప్పు చెక్కలు చేశానండి. ఈ పప్పు చెక్కలు చాలా కరకరలాడుతూ చాలా టేస్టీగా రావాలంటే నేను ఎలా చేశానో చూపిస్తాను. ముందుగా ఒక చాపర్లో దగ్గర 3 వెల్లుల్లిపాయల్ని ఇలా వలిచి వేసుకోవాలి. అవి 1/2 కప్పు అవుతాయి. అలాగే ఒక 1/2 కప్పు అల్లం ముక్కలు వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఇవన్నీ మిక్సీ జార్లో కూడా వేసుకోవచ్చండి. కాకపోతే మరీ పేస్ట్ అయిపోతే అంత టేస్ట్ బాగుండవు చెక్కలు. ఇలా చిన్న చిన్న ముక్కగా ఉంటేనే మనకి ఆ నూనెలో వేగి మంచి టేస్ట్ వస్తాయి. చాపర్ ఉంటే కానీ తప్పకుండా ఇలాగే చాప్ చేసుకుని వేసుకోండి. అలాగే ఒక 15 నుంచి 20 పచ్చిమిరపకాయలు వేసుకుని ఇవి కూడా కొంచెం బరగ్గా ఇలా చాప్ చేసుకోవాలి. అలాగే 1/2 కప్పు కొత్తిమీర కూడా వేసుకుని చాప్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా చిన్న చిన్న ముక్కలుగా చాప్ చేసుకున్న తర్వాత ఇప్పుడు 1 కేజీ బియ్యపిండి తీసుకున్నాను. ఇది ఎండుపిండి అండి, పచ్చిపిండి కాదు. ఈ పిండిలో మనం చాప్ చేసుకున్నవన్నీ వేసేసి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. అలాగే ఇప్పుడు 1/4 కప్పు శనగపప్పుని నానబెట్టుకుని పెట్టుకున్నాను. ఈ నానిన శనగపప్పు వేసుకోవాలి. ఒక 2 గంటల పాటు నానితే సరిపోతుంది శనగపప్పు. ఇలా నానిన శనగపప్పు వేసుకుని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వెన్నపూస వేసుకోవాలి. వెన్నపూస లేకపోతే కానీ కాచిన నూనె అయినా కూడా పర్వాలేదు. ఇలా వెన్నపూస వేసుకుని అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పిండికి అంతా కూడా వెన్నపూస, కారము అన్నీ కూడా బాగా పట్టాలి. ఇలా పూర్తిగా కలిసేంత వరకు బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టి ఒక బౌల్ తీసుకుని దాంట్లోకి ఈ కలిపిన పిండిని కొంచెం కొంచెంగా వేసుకుని నీళ్లు పోసుకుని కలుపుకోవాలి. మనము మొత్తం పిండిలో నీళ్లు వేసి కలిపేస్తే నానిపోతుంది పిండి, తొందరగా వేగవు చెక్కలు. అందుకని ఇలా కొంచెం కొంచెం కలుపుకుంటూ చేసుకోవాలి. మన మసాలాలు, ఉప్పు అంతా కూడా మొత్తం పిండిలో వేసేసి కలిపేసి తర్వాత ఇలా కొంచెం కొంచెం తీసుకుని నీళ్లు వేసుకుని కావలసిన నీళ్లు వేసుకుని కలుపుకోవాలి. అప్పుడు పిండి నానకుండా ఉంటుంది, మనకి చెక్కలు తొందరగా వేగుతాయి. ఇలా అంతా కూడా కలుపుకుంటమైన తర్వాత ఇప్పుడు మనం చెక్కలు చేసుకోవాలి. ప్లాస్టిక్ పేపర్కి కొంచెం ఆయిల్ అప్లై చేసి తర్వాత ఈ పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుంటున్నాను. ఇప్పుడు వీటిని పల్చగా చేసుకోవాలి. చెక్కలు ఎప్పుడు కూడా పల్చగా ఉంటేనే మనకి బాగా వేగుతాయి, గుల్ల వస్తాయి. కొంచెం దళసరిగా ఉన్నాయంటే గట్టి వచ్చేస్తాయి. అందుకని బాగా పల్చగా ఉండేలా చేసుకోండి. సాధ్యమైనంత పల్చగా ఉండేలా నొక్కుకోండి. పూరి ప్రెస్ ఉంటే దాంట్లో కూడా చేసుకోవచ్చు. మనము చేతికి కొంచెము ఆయిల్ అప్లై చేసుకుంటా మనం చెక్కలు చేసుకుంటే మనకి చేతికి అంటుకోకుండా ఉంటుంది. ఇలా చెక్కలన్నీ చేసుకున్న తర్వాత వీటిని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ బాగా కాగిన తర్వాత అప్పుడు చెక్కలు వేయాలి. హై నుంచి మీడియం ఫ్లేమ్ వరకు అడ్జస్ట్ చేసుకుంటూ మనము చెక్కలను వేయించుకోవాలి. మరి హై ఫ్లేమ్లో పెట్టినా మాడిపోతాయి కదా, అందుకని. అలాగే సిమ్లో పెట్టినా కూడా మనకి చెక్కలు గట్టి వచ్చేస్తాయి. మంట కరెక్ట్గా సరిపోవాలి. ఇలా అన్నీ వేసుకుని బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. మనము ఈ చెక్కల్లో శనగపప్పు వేసి చేసాం కదా, అలాగే పెసరపప్పు కూడా వేసి చేసుకోవచ్చు. అవి కూడా బాగుంటాయి. చెక్కలు పూర్తిగా వేగడం మానేస్తాయి కదండి, అప్పుడు చిన్న చిన్న బబుల్స్ అంతే వస్తాయి కదా, అలాంటప్పుడు ఇంకా వేగిపోయినాయి అని అర్థం. అప్పుడు తీసేసుకోవాలి. ఇంతేనండి, కరకరలాడే కారం కారంగా ఉండే మన పప్పు చెక్కలు రెడీ అయిపోయినాయి. తప్పకుండా అందరూ ట్రై చేయండి. అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేషన్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ అండి.